మంచి సొప్పు చూసుకున్నాయి కదా, కొత్త కమిషన్ వచ్చినాడు మంచి జరగాలని. శ్రీ శ్రీధులు శ్రీ ఎన్ అమర్నాథ్ సార్ గారికి సాధారణంగా రోజులకు ఆహ్వానిస్తున్నాం. మరియు అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కె వర్మ సార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. మరి అలాగే ఓకే చూడండి సమస్య చెప్తా ఉంది. మాట్లాడదు చెప్పండి. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన అమరన్న గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. నాకు ఈరోజు ఈ చెక్కు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ డబ్బు నాకు చాలా 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 అంటే చాలా ముఖ్యమైన సంఘటన. ఈరోజు నా సంతోషాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ డబ్బు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుందని అనుకోలేదు. కానీ ఈరోజు ఈ డబ్బు తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 1 lakh కట్టాను అప్పుడు టిక్కో ఇండ్ల కోసం అనేసి, డబుల్ బెడ్రూమ్ ఇస్తారనేసి. అంటే అప్పుడు డబ్బు నేను మా ఆయన చనిపోయి ఇన్సూరెన్స్ చంద్రన బీమా డబ్బు వస్తే అలాగే తీసుకొచ్చి 1 lakh అలాగే కట్టేస్తాను నేను అమౌంట్. కానీ మళ్ళీ ఈ డబ్బు మళ్ళీ నాకు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ నాకైతే ఇల్లు ఉండడానికి ఇది లేదు. ప్రస్తుతానికి నాకు ఉండడానికి బాడీ ఇంట్లోనే ఉంటున్నాను. అక్కడ ఒక టెంట్ జాగా ఇచ్చారు, కానీ నేను దాన్ని ఫోన్ కూడా లేదు. మాకు ఉండడానికి ఏదైనా మళ్ళీ మీరు అన్నట్టుగా ఇందాక ఉండడానికి ఒక ఇల్లు వస్తే చాలా 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 మీరు అప్లై చేయాలి. మరి అదే చెప్పింది, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి మీకు ఆన్లైన్లో లేదు. మరి మీకు వాపస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు డబ్బు ఎక్కిచ్చేస్తున్నాను కదమ్మా, డబ్బు ఎక్కిచ్చేస్తున్నాము. అది ఒక సెంట్ ఇచ్చారు, తీసుకోకపోయినా దాంట్లో నాన్ తీసుకోవడం చూపించాక చేయాలి. ముందు దాంట్లో డిలీట్ చేయాలా, చేస్తే నేను కొత్త ఇప్పిస్తాను. లేదంటే మీ ఇంట్లో కూడా ఇప్పిస్తాను. అది నువ్వు ఎలిజిబిలిటీ రావాలమ్మా. ఎలిజిబిలిటీ రావాలన్నా ఏం చేయాలనేది మన కమిషనర్తో మాట్లాడు. కమిషనర్ వచ్చి ఎంఆర్ఓ కూడా మాట్లాడి నీకు ఎంత మార్గం చేయాలో చెప్తారు. ప్రస్తుత ప్రతినిధులు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టిడ్కో లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నా నమస్కారం. 2017-18 ఆ రోజు అపార్ట్మెంటల్ హౌసెస్ అండ్ టిడ్కో ద్వారా పేదలందరికీ ఖచ్చితంగా కూడా ఇంటి సౌకర్యం కల్పించాలా. దాంట్లో సైజెస్ని బట్టి ఏ సైజుకు ఎంత మీరు మీ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ కట్టాలా. కట్టిన తర్వాత ప్రభుత్వమే ఆ ఇంటిని కట్టించి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, అటు నీళ్లు కానీ, స్కూల్ కానీ, కరెంటు కానీ, అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలని అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఆ రోజు గంటాపూర్లో ల్యాండ్ కూడా అక్విజిషన్ చేశాం. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత అందరికంటే, రాష్ట్రంలో అందరికంటే ముందు మనం పనులు మొదలు పెట్టాం. అయితే దురదృష్టం, ఒక చోట బండ రావడం, అందులోకి ఆ ల్యాండ్ ఓనర్ ఒక అతను కేసు వేయడం, ఇవన్నీ కూడా లేట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ కేసు వేసిన తర్వాత ఫండ్ వచ్చిన తర్వాత కొత్త ల్యాండ్ కోసం మళ్ళీ మనము గట్టూరు కాలనీకి పోయి ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఫౌండేషన్ వేసాం. ఈ ఫౌండేషన్ వేసి అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కూడా ఆ కార్యక్రమం మరుగున పడింది.
ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అదొక ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలా. ముఖ్యంగా మనలాంటి పట్టణాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ఆ రోజు చాలా మంది ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది ₹1,00,000 కట్టారు, కొంతమంది 50,000 కట్టారు, కొంతమంది 25,000 కట్టారు. దాదాపు 25 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీలోనే మీ అందరూ సొంత డబ్బులు. అంటే పేదోళ్ళు నేరుగా ఇంట్లో డబ్బులు పెట్టుకోరు, ఎక్కడో ఒక చోట అప్పు తీసుకొచ్చడమో చేపదులు తీసుకొచ్చడమో తీసుకొచ్చి కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాతో చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాలు కూడా నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడటువంటి మహిళలు చాలా మంది వచ్చి నన్ను అడిగారు, నేను ఆ రోజు మిమ్మల్ని అన్ని డబ్బులు కట్టినాము, ఈ రోజు మాకు ఇల్లు రాలేదు, కనీసం ఆ డబ్బన్నా మాకు ఇప్పిస్తే ఆ తీసుకున్న అప్పన్న మేము కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, మనము మొదలు పెట్టేటప్పుడు లేట్ అయింది కాబట్టి మనం కట్టలేకపోయాం. నెల్లూరు లాంటి పట్టణంలో, మీరు నెల్లూరుకి ఎప్పుడైనా విజయవాడకు పోయేటప్పుడు నెల్లూరు బయట మన బైపాస్ రోడ్లో పోతే ఆ కాలువ దాటుతూనే ఎడం పక్క వేలాది గృహాలు కట్టారు. ఆ రోజు నేను ఇన్ఛార్జి మంత్రి నెల్లూరు కూడా, ఆ రోజు నేనే ఉండి అక్కడ కూడా ఆ సందర్భంలో మన ఊర్లో స్టార్ట్ చేసినప్పుడే అక్కడ కూడా స్టార్ట్ చేసి అన్ని ఇళ్ళు కట్టించాను. నేను తర్వాత 5 ఏళ్ళు అదే దారిలో పోయినా కట్టేసిన ఇండ్లు కూడా కనీసం ఆ లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఏదో ఆ ప్రభుత్వాన్ని నిందించడము, ఎవరో చేసిన తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే ఆ డబ్బును తిరిగిచ్చే ప్రయత్నం చేయాల. సరే, నమ్మి ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఆ లబ్ధిదారులకు 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బులు లేవు. రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు చాలా మందికి, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు నమ్మి మీరు కట్టారో ఆ రోజు మీకు టిడ్కో ఇండ్లు పై అంతస్తులో అపార్ట్మెంట్ హౌసెస్ కట్టలేకపోయారు. ఈ రోజు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మళ్ళీ త్వరలోనే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేస్తా ఉన్నారు, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. అక్కడ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరేం ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పనిలే, మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అక్కడ పట్టా ఇచ్చి మళ్ళా ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లు కట్టించే పూచి ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది, కొత్త ఇండ్లు మళ్ళీ ఒక 600 మందికి ఈరోజు మనం పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ అర్బన్ ఏరియాలో ఉంది. కొన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం, ఇంకొక చోట 2-3 చోట్ల ఇంకొక ఎకరాలు 2 ఎకరాలు దొరికేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తే ఆ రోజు నమ్మి ఎవరైతే మీరు కష్టపడి దాదాపు 6-7 సంవత్సరాలు మీరు వేచి చూసి ఉన్నారో మీకు నిజంగా అటువంటి వాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు హౌస్ సైట్ పట్టా మొదట మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదే విధంగా అర్బన్ హౌసింగ్ కింద మీకు ఆ ఇంట్లో శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులకు ఏ కార్యక్రమం చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము తల్లి వందనం కార్యక్రమం కానీ, ఈరోజు బస్సుల్లో పోతే ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బ్రహ్మాండంగా అన్న క్యాంటీన్ కానీ, అదే విధంగా ఇచ్చేటువంటి మీకు ఏదైనా పెన్షన్ ఇస్తా ఉంటే గతంలో 3,000 ఇస్తే 4,000 చేయడం కానీ, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, కొన్ని కార్యక్రమాలు అంటే
పూర్తి స్థాయిలో 100కు 100 చేసినాము అని నేను చెప్పట్లే. చేయగలిగినవి ఈ రోజు ఉండే పరిస్థితిలో చేసేటివి చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందులను ఎదుర్కొని మహిళా సోదరిమణులకు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెప్పా కింద మీకు ఏ రకంగా మీరు ఈ మెప్పాలో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ మెప్పా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్కెటింగ్ చేయడానికి, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీకు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని కరెక్ట్ గా సరైనటువంటి రేట్ రావడానికి అన్ని రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఈ పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎల్నినో వస్తా ఉంది. మళ్ళా అవన్నీ కూడా ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు మీకు మంచి కార్యక్రమం, ఎందుకంటే తిరిగి మీకు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.